అహంకారం వల్లో నిర్లక్ష్యం వల్లో మాత్రమే దూరం అవుతాయి యష్. అలా దూరమైన బంధాలకి మళ్ళీ దగ్గర అవ్వాలన్నదే నేను నేర్చుకున్న జీవిత సారం. భలే విచిత్రంగా ఉంది కదా. జీవితం అంటేనే చిత్ర విచిత్రం సింధు. అందుకు మన లైఫే ఒక చక్కటి ఉదాహరణ. సర్లే, మన గురించి వదిలి ముందు నా ప్రాబ్లం గురించి విను. ప్రాబ్లమా? ఏంటది? రేపే ప్రాజెక్ట్కి సంబంధించిన భూమి పూజ జరుగుతుంది. ఇందాకే వదిన ఫోన్ చేసి చెప్పింది అక్కడ అన్ని ఏర్పాట్లు అయిపోయాయంట. నేను కంపల్సరీ ఆ ఫంక్షన్కి వెళ్ళి తీరాల్సింది. నాతో పాటు నాన్నని పిల్లల్ని పంపించవలసింది. ఫంక్షన్ అయిపోయాక తిరిగి వచ్చేస్తాం. ఏంటి యష్ నువ్వు మాట్లాడేది? రేపే భూమి పూజ, ఇంత త్వరగా ఎలా? ఈ క్రెడిట్ అంతా మా వదినకే దక్కుతుంది. మా వదిన ఆ పాలిటీషియన్తో మాట్లాడి అంతా సెటరేట్ చేసింది. రేపు నేను భూమి పూజకి వెళ్ళకపోతే వదిన హర్ట్ అవుతుంది. అలా అని నాన్న పిల్లలు లేకుండా ఇక్కడి నుంచి నేను ఒక్కడనే వెళ్తే అసలు నేను ఈ ఊరు వచ్చిన దానికి అర్థమే ఉండదు. నాతో పాటు వెళ్ళమని మా నాన్నకి పిల్లలకి నువ్వే చెప్పాల్సిందు. అలా కుదరదని నీకు ముందే చెప్పాను కదా యష్. ప్లీజ్ సింధు, అలా అనుకో. నేను అడిగితే ఎవరూ రారు. నువ్వు చెప్తేనే బామ్మ నాన్న పిల్లలు ఒప్పుకుంటారు. వాళ్ళని ఒప్పించు సింధు. అరే, నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా నీ మనసు కరగదా? ప్లీజ్ సింధు. సరే యష్, వాళ్ళని నేను ఒప్పించి నీతో పంపిస్తాను. కానీ అందుకు నువ్వు ఒక పని చేయాలి. చెప్పు సింధు. మీ వదినతో కలిసి చేస్తున్న ఆ ప్రాజెక్ట్ని వెంటనే ఆపేసేయ్ యష్. అదెలా కుదురుతుంది సింధు? అయినా అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? లింక్ ఉంది కాబట్టే చెప్పాను యష్. ఇప్పుడు నీ మాట విని పిల్లల్ని నీతో పాటు మీ ఇంటికి పంపిస్తే మళ్ళీ జీవితంలో నేను నా పిల్లల్ని చూడలేను. మీ అమ్మ వదిన నన్ను మీ ఇంట్లో కూడా రానివ్వరు. మీ వదిన మెంటాలిటీ మంచిది కాదు అని నేను చెప్తున్నా కూడా నువ్వు మీ అమ్మ వినడం లేదు. చెరువు ఎండిపోతే చేపలు గిలగిలా కొట్టుకుని చస్తాయి. అలాగే ప్రాజెక్ట్ ఆగిపోతే మీ వదిన నిజ స్వరూపం బయటపడుతుంది. అందుకే ప్రాజెక్ట్ని ఆపమంటున్నాను. సింధు, ఇక్కడ మ్యాటర్ ప్రాజెక్ట్ గురించి కాదు, నాన్న పిల్లల గురించి. నీకు పిల్లలు ఇంపార్టెంట్ కావచ్చు యష్, కానీ నాకు నువ్వు, నీ బిజినెస్, నీ కంపెనీ కూడా ఇంపార్టెంటే యష్. నేను చెప్పిన దానికి నువ్వు ఓకే అననప్పుడు నువ్వు అడిగిన దానికి నేను ఓకే చెప్పలేను యష్. భాగ్యాన్ని నేను ఒప్పించలేను. నువ్వే వెళ్ళి మీ భాగ్యాన్ని అడుగు. ఆమె సరే అంటే మీ నాన్నని పిల్లల్ని తీసుకెళ్ళు. నేను అడిగి భాగ్యంతో నేను తిట్లు తినలేను. ఐమ్ సారీ యష్. సింధు 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 అప్పుడే భూమి పూజ జరగడం ఏంటి? వెంటనే స్వాతికి ఫోన్ చేసి అడగాలి. చెప్పండి మేడం. స్వాతి, అక్కడ జరిగేది ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేస్తాను అని చెప్పావు. ఈ విషయాన్ని ఎందుకు మిస్ చేసావు? ఏ విషయం మేడం? అదే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కోసం ఆ మధు రేపు భూమి పూజ అరేంజ్ చేసిందంట కదా. అవునా? ఇదంతా ఎప్పుడు జరిగింది? నిజంగా ఈ విషయం నాకు తెలియదు మ్యామ్. తెలిస్తే వెంటనే మీకు చెప్పేదాన్ని. నేను కూడా మధు ఆ పొలిటీషియన్ కలిసి చేసే స్కామ్ గురించి కూపీలాగే పనిలో ఉన్నాను. ఐఎమ్ సారీ మ్యామ్. ఓకే స్వాతి, నో ప్రాబ్లం. ఆ భూమి పూజ కంప్లీట్ అయితే ఇంకా మనం ప్రాజెక్ట్ని ఆపలేము. ఏదైనా సరే ఆ భూమి పూజ జరగకముందే
ఆ మధుని పక్కా ఎవిడెన్స్తో ఎక్స్పోజ్ చేయాలి. లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. ఓకే మేడం, నేను అదే పనిలో ఉంటాను. సరేనా? సరే స్వాతి, నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఉంటాను. ఓకే మ్యామ్. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నానన్న విషయమే మర్చిపోయారు. తేజ, ఈ ఇన్విటేషన్, ఈ పోస్టర్స్ ఎలా ఉన్నాయో చెప్పు. తేజ, ఇదిగో ఇదేలా ఉంది? ఇదేంటి మధు, ఇన్విటేషన్లో పోస్టర్లో ఓన్లీ యష్ ఫోటో వాడి పేరు మాత్రమే ఉంది, నీ పేరు కానీ నా పేరు కానీ లేదేంటి? మన ఫోటోలు పేర్లు కూడా ఉంటే బాగుంటుంది కదా. ఎందుకు మధు నవ్వుతున్నావు? ప్రాజెక్ట్ ని అడ్డం పెట్టుకుని మనం చెయ్యబోయే స్కామ్ గురించి నీకు తెలిసి కూడా నువ్వు ఆ మాట అన్నావంటే నవ్వు రాక ఇంకేం వస్తుంది తేజ? పబ్లిక్లో కానీ పబ్లిసిటీలో కానీ ఓన్లీ మీ తమ్ముడి ఫోటో పేరు మాత్రమే ఉండాలి. ఈ ప్రాజెక్ట్ అంతా డీల్ చేసేది మరిదిగారే అని అందర్నీ మనం నమ్మించాలి తప్ప మనం ముందు ఉండకూడదు తేజ. మన పేర్లు, ఫోటోలు, డీటెయిల్స్ ఏవి బయటపడకూడదు. జనాల దృష్టిలో రేపు జరగబోయే భూమి పూజే కాదు, ఆ తర్వాత ప్రారంభమయ్యే ప్రాజెక్టు పనులు అన్నీ చేస్తుంది మీ తమ్ముడే అన్నట్టుగా బిల్డప్ ఇస్తాం. కానీ అకౌంట్స్, అమౌంట్స్ అన్నీ మనమే డీల్ చేస్తుంటాం. వెనక నుంచి ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి పని ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, అసలు ఏం జరగాలో డిజైన్ చేసేది మనమే తేజ. మధు, నాకు డౌట్. ఏంటది? అసలు మనం స్కామ్ ఎలా చేస్తాం? పబ్లిక్ ఫండ్ మన అకౌంట్కి అంతా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? దానికి ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది తేజ. ఆల్రెడీ అది రెడీ చేసే ఉంచాను. ఇప్పుడే నీకు అంత క్లియర్గా చెప్తాను. మనం చెయ్యబోయే స్కామ్కి ఇదే మెయిన్ కీ తేజ. ఉండు, నీకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.